హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, నేను ఒక చిన్న చెప్దాం అనుకున్నానండి. ఏంటి అంటే, అల్లం చిన్నులపై పేస్ట్ మనం నిల్వ ఉంచుకుంటూ ఉంటాము. నెలకి సరిపడా ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటూ ఉంటాము. అదైతే మంచిది కాదండి. ఎందుకు మంచిది కాదు అంటే కనుక, మనం ఒక 2 రోజులు వాడకుండా ఉంటే దానిపైన ఒక రకమైన కలర్ అనేది వస్తుంది. అందుకని రోజు మనం అల్లం చిన్నులపై వాడలేము కాబట్టి ఒక 2-3 రోజులు అది కదిలించకుండా ఉంటే అలా వస్తుంది. కాబట్టి నేనైతే అలా ఉంచుకోవద్దు అని అయితే సలహా ఇస్తానండి. దాని నుంచి మనకు మోషన్స్ అవ్వటము, కడుపులో నొప్పి రావటం, గ్యాస్ ఫామ్ అవ్వటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అది అందుకని చెప్పి అది వాడొద్దంట. ఇంకోటి ఏంటంటే, చక్కగా అల్లం చిన్నులపై ఏముంది, ఓ 2 days కల్లా కొంచెం మిక్సీ వేసి పెట్టుకోండి. ఈరోజు రేపు వాడతామనగా ఈరోజు మిక్సీ వేసుకుంటున్నాము. కొంచెం ఉంటే కనుక చిన్న బాక్స్లో పెట్టేసి అది ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అది తెల్లారి వాడుకునేటట్టు ఉంచుకుంటే బెటరు. నేనైతే అదే విధంగా ఫాలో అవుతూ ఉంటాను. లేదంటే దంచుకుంటానండి. చక్కగా చిన్న రోళ్ళు ఉంటున్నాయి కదా మన ఇళ్ళలో, కిచెన్లో, ఆ రోల్లో దంచుకుంటే ఒక పని అయిపోతుంది. ఆ పని అయితే చెయ్యండి. ఇంకోటి, మనం నిల్వ ఉంచుకోవాలంటే చాలా యూజ్ చేస్తూ ఉంటాము. ఏంటి అంటే, అల్లం చిన్నులపై కొంతమంది ఏమో అల్లం చిన్నులపై మిక్సీ వేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, అల్లం చిన్నులపై నిల్వ ఉంచుకోవాలి అంటే గనక దాంట్లో వచ్చేసి పసుపు, ఉప్పు, నూనె వేస్తారు. నేను అలాగే వేసి నిల్వ ఉంచుకునేదాన్ని అండి. ఒకప్పుడైతే గనక నాకు తెలుసుకున్నాక దాన్ని అట్లా పెట్టుకోవడం మానేసి ఎప్పటికప్పుడు దంచుకోవడం, మిక్సీ వేసుకోవడం అయితే చేస్తున్నా. లేదు, కొంతమంది వెనిగర్ కూడా వేస్తూ ఉంటారు. మనం కొన్న వాటిల్లో కూడా చూడండి, వెనిగర్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలా ఉండటం వల్లే నిల్వ ఉంటుంది. లేదు అంటే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి అది మంచిది కాదు. మీరేముంది, చిన్నులపాయలు తెచ్చుకున్నారనుకోండి, చక్కగా దండలా గుచ్చుకొని ఒక చోట పెట్టుకోవచ్చు. లేదంటే వడగిన్నెలో వేసినా సరే గాలి పాస్ అయ్యి పొడవకుండా ఉంటుంది. వలవకుండా అలాగే పెట్టేసుకోండి. అల్లం కూడా ఎందుకు, చక్కగా ఒక దాంట్లో పెట్టేసుకుని ఉంచుకోవచ్చు. లేదు అంటే కనుక ఇసుకలో పెట్టేసినా బాగానే ఉంటుందండి. అల్లం వారం 10 రోజులు ఉంటుంది. మనం కూరగాయలు ఎట్లా తెచ్చుకుంటాం అదే రోజు చక్కగా అల్లం చిన్నులపై తెచ్చుకుంటే ఈ విధంగా పేస్ట్ చేసి వాడుకోవచ్చు. ఇంకోటి, నేను ఒక చిన్నదైతే చెప్దాం అనుకుంటున్నా. మీరు అల్లం చిన్నులపై పేస్ట్ వాడేటప్పుడు ఒకటి దంచుకొని చేసిన కూర చేసి చూడండి. అదే కూర మీరు ఫ్రిడ్జ్లో దాంతో చేసి చూడండి. తేడా అనేది చాలా ఉంటుంది. ఇంకా మనం ఇలా ఉంచడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందండి. గ్యాస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది నిలవ ఉండటం వల్ల. అది కూడా మంచిది కాదండి మనకి. నేనైతే ఇదే చిన్న సలహా అయితే ఇద్దామనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే నాకు ఈ వీడియో గురించి ఒపీనియన్ చెప్పాలి అంటే గనక చక్కగా నాకు ఇన్స్టాలో చెప్పేసేయండి. లేదు అంటే గనక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఆ సలహా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే గనక నేను అన్ని కామెంట్స్ కలిపి ఒక వీడియో లాగా చేద్దాము అని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కింద వేరే కాదండి. ఈ వీడియో పెట్టినాక 24 hours లోపు కామెంట్సే తీసుకుంటాను. లైక్ దన్ గుడ్ మార్నింగ్, నైస్ వీడియో ఇలాంటివి తీసుకోనండి. మీరు ఈ వీడియో గురించి ఏదైనా సరే ఒపీనియన్ చెప్పుంటే తీసుకుంటా. ఇక్కడ ఒక పర్సన్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను. తను ఎవరు అనేది మీ అందరు గెస్ట్ చేసి ఉంటారు. పద్దు అండి. తను ఒపీనియన్ తీసుకున్న, తను ఏం చెప్పిందో వినేసేయండి. ఇంకా తను చెప్పింది విన్నాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చెప్పు పద్దు. వద్దమ్మా, నా ఉద్దేశం ప్రకారం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసుకోవాలంటే గనక మనం ప్రతిరోజు ఒక పులుసులోని, ఒక ఇగురులోని, వేపుల్లోని వాడుకుంటా ఉంటాం కాబట్టి స్టోర్ చేసుకోవటానికి ఒక 20 days కు గట్టిగా మాట్లాడితే ఒక 1 రోజులకి చేసుకోవచ్చు, తప్పలేదు. ప్రతిరోజు మనం స్పూన్ పెట్టి తీస్తా ఉంటాం కాబట్టి. కాదు, మేము ఎప్పుడో చేసుకునే రెసిపీకి ఇప్పుడే స్టోర్ చేసుకోవటానికి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాం అనేది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఇంకొకటి, మనం స్టీల్ డబ్బాల్లోని, గాజు సీసాల్లోని అదేంటది ఇనుప మూతలు ఉన్న డబ్బాలు లాంటి వాటిలోని, గాజు సీసాలకి ఇనుప మూతలు వస్తాయి కదా వద్దమ్మ, అలాంటి మూతలు వాటిలో కూడా మనము పెట్టుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కొంచెం స్ట్రాంగ్ గా ఉండేవి ఫైబర్ డబ్బాలు లాంటివి ఉంటాయి చూసారా, అలాంటి డబ్బాల్లో గానీ, గాజు సీసాల్లో గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవటం మంచిది. ఇంకొకటి, 20 days మించి వాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అలా ఎవరు వాడొద్దు అని నేనైతే చెప్తా వదినమ్మా. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ నేను ఒక వీడియో పెట్టాను వద్దమ్మా. అది ఏంటంటే మసాలాలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనే వీడియో అయితే పెట్టాను నేను. అందులో నేను ఏం మెన్షన్ చేశానంటే, ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు సరిపడగా వాడేసుకుంటానికి నేను రెడీ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఫ్రైలో వాడతాను, ప్రతిరోజు కూరలో వేస్తాను.
ప్రతిరోజు నేను వాటిని యూజ్ చేస్తాను కాబట్టి నేను స్టోర్ చేసుకున్నాను. అలా కాదు, నేను ఎప్పుడో వాడుకునే దాంట్లోనే కొంచెం కొంచెం వేస్తాను అన్నట్లుగా అయితే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని మనం స్టోర్ చేసుకోవడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఓకే, థ్యాంక్ ఇది యూ నా పద్దు. ఒపీనియన్ వదినమ్మా. థ్యాంక్ యూ ఓకే పద్దు. వదినమ్మా. చెప్పు పద్దు. వదినమ్మ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏంటంటే మనం ఇళ్లలోనే ఉంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టోర్ చేసి పెట్టుకోవటానికి ఎంత తక్కువగా మనం ప్రయత్నిస్తే అంత మంచిది. ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు మనం రెసిపీ చేసుకున్నా సరే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవడం అనేది మంచి పద్ధతి వదినమ్మ. ఓకే, థ్యాంక్ యూ పద్దు. విన్నారు కదా పద్దు ఏం చెప్పింది ఏంటి అనేది మీరు విన్నారు కదా. తన సలహా అయితే ఇదే వీడియోలో చెప్పింది. ఇంకా మీరు సలహా అయితే కామెంట్ సెక్షన్లో రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో పెట్టిన తర్వాత 24 గంటల లోపు నేను ఉన్న కామెంట్స్ అన్ని తీసుకొని ఒక వీడియో అయితే చేస్తానండి. నేమ్ మెన్షన్ చేయకుండానే వీడియో అయితే చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు నా పర్సనల్గా కామెంట్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మీరు కామెంటే చేయాలండి, కాల్స్ అయితే చేయకండి. ఓన్లీ మెసేజే చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్కి కానీ పద్దు ఛానల్కి కానీ, పద్దు ఛానల్ అంటే సఖీ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ అండి, తన ఛానల్కైనా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మా దాకా అందచేస్తారని అయితే అనుకుంటున్నాను. మంచి కామెంట్స్ వస్తేనే ఈ వీడియో అయితే వస్తుంది, లేదు అంటే కనుక వీడియో అదైతే రాదండి. కామెంట్ వీడియో అయితే రాదు. ఇది అల్లం చిన్నులపై కామెంట్స్ వీడియో అనేది టైటిల్ పెట్టి నేను ఆ వీడియో అయితే చేయటం జరుగుతుంది. నా కామెంట్స్ బాగుండయి, ఇది యూజ్ అవుతుంది, ఈ కామెంట్ నలుగురికి షేర్ చేసుకుంటే ఉపయోగపడుతుంది అన్న కామెంటే తీసుకుంటానండి. అన్ని కామెంట్స్ అయితే తీసుకోను. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. వీడియో పెట్టినాక 24 అవర్స్ లోపేనండి ఆ కామెంట్స్ అయితే తీసుకొని తర్వాత వీడియో అనేది చేయడం జరుగుతుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.